చిన్న కాన్సెప్ట్ బ్యూటిఫుల్ గా తీయలేమా? ఓల్డ్ స్టోరీ లైన్ కొత్తగా చూపించలేమా? చిన్న బడ్జెట్, చిన్న యాక్టర్స్ పెద్ద హిట్ సాధించలేమా? లిటిల్ హార్ట్స్ చూడండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. Yes, I'm late to the party, but I'm glad I have not missed it. రీసెంట్ గానే లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీలో చూశాను. నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ మూవీ. నేను ఈ మధ్య కాలంలో ప్రతి రివ్యూలో చెప్తున్నాను, మన దగ్గర కొత్త స్టోరీ తీసుకురావడం అంటే కష్టం. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అదే స్టోరీ లైన్ తో ఇప్పుడు దాకా మూవీస్ తీసి ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కొత్త స్టోరీ తీయడం కాదు, ఉన్న స్టోరీ లైన్ ని కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయగలం అనేదే మ్యాటర్. సో ఆ విషయంలో బ్యూటిఫుల్ సక్సెస్ సాధించింది లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా. స్టోరీ లైన్ కొంచెం కొత్త బంగారు లోకంలా ఉన్నప్పటికీ వీళ్ళు తీసిన విధానం, ఆ నెరేషన్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, పెర్ఫార్మెన్సెస్, ఒక సింపుల్ స్టోరీ లైన్ ని 2 hours పాటు ఎంగేజింగ్ గా బోర్ కొట్టకుండా తీశారు అంటే అది డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. రీసెంట్ గా నాకు అలా అనిపించిన ఒక చిత్రం కే ర్యాంప్, అండ్ అది కాకుండా లిటిల్ హార్ట్స్. ఇందులో ఇంకా చెప్పాలి అంటే చాలా క్లీన్ గా ఉంది ఫిల్మ్ అంతా కూడా. ఎక్కడ ఏ రేటెడ్ డైలాగ్స్ లేవు. హీరో హీరోయిన్ కి మధ్య 2 ఇంటిమేట్ సీన్స్ అనేవి కూడా లేకుండా లవ్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. వల్గారిటీ అనేది లేని ఒక క్లీన్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్. పెర్ఫార్మెన్సెస్ అయితే నిజంగా అదరగొట్టేశారు. ఎస్పెషలీ హీరో మౌలి చాలా బాగా చేశారు. అండ్ ఫాదర్ రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ గాని, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, తర్వాత హీరో బ్రదర్ క్యారెక్టర్ అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకిచ్చిన పార్ట్ అదరగొట్టేశారు. హీరోకి అండ్ వాళ్ళ ఫాదర్ కి మధ్య వచ్చిన సీన్స్ అయితే అసలు హిలేరియస్. నేను చాలా చాలా నవ్వుకున్నాను. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు నిజంగా వీటిని చూస్తే ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటాయి. లైఫ్ లో ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా కూడా ఇలాంటి మూవీస్ చూసినప్పుడు చాలా రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఒక చిన్న బడ్జెట్ తో వచ్చిన చిన్న ఆర్టిస్టులు ఉన్నా అండ్ సింపుల్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎంత బ్యూటిఫుల్ గా మూవీ తీసామనేదే ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేసినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఓన్లీ స్మాల్ థింగ్ నాకు కొంచెం నెగటివ్ అనిపించింది మూవీలో ఇస్ టువర్డ్స్ ద క్లైమాక్స్. నేను వెయిట్ చేస్తున్నా, వీళ్ళిద్దరూ వాళ్ళు కన్ఫరంటేషన్ ఉంటది కదా పేరెంట్స్ తో, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది, ఎలా రెస్పాండ్ అవుతారు అనే దానికోసం నేను వెయిట్ చేశాను. బట్ ఆ పార్ట్ అనేది టోటల్ గా స్కిప్ చేశారు. వై ఐ డోంట్ నో. బట్ అది కూడా వాళ్ళ రియాక్షన్ అంటే వీళ్ళు ఇలాగా చెప్పిన వెంటనే వాళ్ళ రెస్పాన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక 2-3 minutes సీన్ అయినా యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా క్రూషియల్ ఈ మూవీకి పర్టిక్యులర్ గా. అదొక్కటే కొంచెం నాకు నెగటివ్ అనిపించింది మూవీలో. దాట్స్ అబౌట్ లిటిల్ హార్ట్స్ మూవీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఈ మూవీ కోసమే నేను ప్రత్యేకంగా ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. బట్ టోటలీ వర్త్ ఇట్. మీరు కనుక ఆల్రెడీ మూవీ చూడకపోయి ఉంటే డెఫినెట్ గా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.